అందరికీ నమస్తే. విటివి వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. మనుషులకు మేకల రక్తం. ఇదేంటి మేకల రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తారా? ఆశ్చర్యపోకండి. అవును, మీరు విన్నది నిజమే. అక్రమ సంపాదనకు అలవాటు పడిన బ్లడ్ మాఫియా ఈ తరహాలో దందాను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా సేకరించిన రక్తాన్ని మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారంలో ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన వైద్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కీసర పోలీసులు ఈ నెల 4న నాగారంలోని చికెన్ షాప్పై దాడులు చేయగా 130 ప్యాకెట్ల మేకల రక్తం దొరికింది. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు తరలించి అక్కడి నుంచి ల్యాబొరేటరీల్లో ప్లేట్లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గోడ్ బ్లడ్ మాఫియా ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకలు, గొర్రెల నుంచి అక్రమంగా రక్తం సేకరించి దాన్ని ప్లేట్లెట్ల తయారీకి తరలిస్తుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అనారోగ్యానికి గురై ప్లేట్లెట్లు అవసరమైనప్పుడు మనిషి రక్తం ఎక్కిస్తున్నారా లేక మేకర్ బ్లడ్ ఎక్కిస్తున్నారా అని డౌట్ పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. వైద్య పర్యవేక్షణ లేకుండా మేకల నుంచి రక్తం తీసుకోవడంతో అవి కొద్ది గంటల్లోనే బలహీనమై మరణిస్తున్నాయని పోలీసుల విచారణలో తేలింది. రక్తం తీసిన తర్వాత వాటిని చంపి మటన్గా అమ్మడం మరో దారుణం. ఇది బ్లడ్ సంక్షేమ చట్టాల ఉల్లంఘనలతో పాటు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, బ్లడ్ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘన కాగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం హత్యాయత్నంతో సమానమైన మెడికల్ నేరమని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏమన్నారు అనంటే మనిషి రక్తం నుంచి సేకరించిన ప్లేట్లెట్స్ మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా మేక రక్తం నుంచి తీసిన ప్లేట్లెట్స్ ఎక్కిస్తే అత్యంత ప్రమాదకరం, పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఘటన ఎవరి దృష్టికి వచ్చినా మాకు సమాచారం అందించండి అని చెప్పారు. సో చూడాలి. మీరు చూస్తున్నట్లయితే ఈ మాఫియా అనేది ప్రెజెంట్ వెలుగులోకి అయితే వచ్చింది. సో ప్రస్తుతం వైద్య రంగంలో వైద్యులందరినీ కూడా ఉలిక్కి పడేలా చేస్తుందన్నమాట. సో నిజంగానే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీని గురించి, ఈ మాఫియా గురించి మీకు ఏమనిపిస్తుంది? అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? దీని గురించి కూడా కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.